యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమం ద్వారా మీరు మీ కుటుంబం దీవించబడుతున్నారని నమ్ముచున్నాను. దేవుని దయ, దేవుని యొక్క సన్నిధి మీతో కూడా ఉన్న కారణం చేత త్వరగా మీరు విడుదల పొంది ఆశీర్వదించబడి ప్రభు నామాన్ని ఘనపరచబోతున్నారు. మీ జీవితంలో ఇదివరకు కని వినిరుగని ఒక బ్రేక్ త్రూ రాబోతున్న దినాల్లో మీరు చూడబోతున్నారు. మీ విడుదల పైన మనసు పెట్టండి. త్వరలో దేవుడు మనం ఆశీర్వదించి హెచ్చించబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఈ వాగ్దానం బట్టి దేవాది దేవుడు ఆశీర్వదించాలని, ఒక గొప్ప బ్రేక్ త్రూ రావాలని ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే అభ్యంతరం రాకుండా మానదు. కానీ ఆ అభ్యంతరము ఎవరి ద్వారా వస్తుందో ఆ వ్యక్తిని మెడలో తిరగట్రాలు కట్టి అతను సముద్రంలో పడవేయాలని ప్రభు చెప్తున్నాడు. అంటే ఇక్కడ యేసుప్రభు ఏం చెప్పడానికి వస్తున్నాడంటే, నీ ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నీ జీవితంలో అభ్యంతరాలు, ఆటంకాలు, శోధనలు వస్తాయి. కానీ వాటి అన్నిటిని నువ్వు అధిగమిస్తావు, జయించగలుగుతావు అనే విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమం చూస్తే మీ జీవితంలో ఆటంకాలు కనపడుతున్నాయా, శోధన కనపడుతున్నాయా, అభ్యంతరాలు కనపడుతున్నాయా? ఎటువంటి ఆటంకాలైనా, ఎటువంటి శోధనలైనా ఈరోజు దేవాది దేవుడు, మహిమగల దేవుడు వాటిని పూర్తిగా మీ నుండి తొలగించబోతున్నాడు. ఖచ్చితంగా తొలగించబోతున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. కొంతమంది స్త్రీలు కలిసి ఈ పునరుద్ధానం పొందిన యేసును చూడటానికి సమాధి వద్దకు వెళ్ళారు. అయితే ఆ సమాధి ద్వారం మూయబడి ఉంది, పెద్ద బండరాయి చేత మూయబడి ఉంది. అయితే ఈ బండరాయిని మొదటిగా ఒక స్త్రీ వచ్చి దొర్లించడానికి ట్రై చేస్తుంది, కానీ తన వల్ల కావట్లేదు. ఇంకా తనతో పాటు వచ్చిన అందరినీ రమ్మని ఆహ్వానించి అందరం కలిసి మరి ఆ బండరాయిని తొలగించాలనుకుంటున్నారు, కానీ అది కూడా వాళ్ళ వలన సాధ్యం కాలేదు. ఇప్పుడు కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే, మన కొరకు ఈ రాయిని ఎవరు దొర్లిస్తారు అని అంగలార్పుతో అలాగ ఆకాశం తట్టు చూడగా ఆ రాయి అలా దొర్లించబట్టని చూశారట. దేవుని బిడ్డలారా, మీ అడ్డుబండలు కూడా తొలగించబడబోతున్నాయి. ఇదే మీకు ప్రవచనార్థముగా నేను చెప్పే వాక్కు. దేవుని బిడ్డలారా, మీ ఆత్మీయ జీవితంలో, మీ బిజినెస్లో, మీరు ఫైనాన్స్లో, మీ హెల్త్ వైస్గా, కుటుంబంలో, మీ యొక్క సంఘములో, మీ ఇంటిలో ఎటువంటి ఆటంకాలు అయితే, ఎటువంటి శోధనలు అయితే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ ఆటంకాలన్నీ ఈ రోజుతో పాటు దొర్లించబడబోతున్నాయి. దేవుని యొక్క అద్భుతమైన, అసాధారణమైన కార్యం జరగబోతున్నాయి. మీ జీవితంలో అంత పెద్ద అడ్డును తొలగించడం వలన దేవుని నామం మహిమపరచబడబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయించబోతున్నాడు. మీ జీవితానికి నిండైన దీవెనల ఆశీర్వాదాలు కలగబోతున్నాయి. అయితే పర్టికులర్గా కొన్ని విషయాల్లో నేనైనా మీరైనా ఆటంకాలు ఎదుర్కొంటాం. ఆ ఆటంకాలు ఏంటో మీకు చెప్పాలని, ఏ విషయంలో ఆటంకాలు ఎదుర్కొంటామో మీకు చెప్పాలని కూడా ప్రేరేపించబడుతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 46-52 వచనాలు చదివితే, ఒక పుట్టుకుట్టివాడు త్రోవ పక్కన కూర్చొని దావీదు కుమారుడు నన్ను కరుణించమని అడుగుతున్నారు. అయితే దేవుడు యేసుప్రభు ఆయన వైపు తిరిగి ఆయన తీసుకొని రమ్మంటున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా, ఆయన నోరు మూయించేస్తున్నారు. నువ్వు యేసుప్రభు దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు నోరు మీ మాట్లాడవద్దని చెప్పి నోరు మూసేస్తున్నారు. ఎంత పరితాపమైన పరిస్థితి చూడండి. ఈరోజు కూడా చాలామంది ఆత్మీయ జీవితంలో ఎదగనేయకుండా సంఘములోనే అడ్డుగా ఉన్నారు. మనం అనుకుంటాం అన్యులు మనకు అడ్డుగా వస్తున్నారని. అన్యుల తర్వాతనండి, అది కూడా అందరూ కాదు, ఒకరిద్దరు మరి ఆటంకపరుస్తూ క్రైస్తత్వానికి భంగం పట్టిడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డారా, మోస్ట్ ఆఫ్ ద ఆటంకాలు, శోధనలన్నీ ఎలాగా ఎప్పుడు వస్తున్నాయి అంటే సంఘం ద్వారానే వస్తున్నాయి. ఎప్పటికప్పుడు
అసమాధానం లేకుండా సాతాను చేస్తున్నాడు. ఈరోజు సమాజంలో మీరు యేసుప్రభు దగ్గరికి రానియకుండా, మీ కుటుంబం సాక్షి నిలబెట్టకుండా, ఏ అడ్డు ఏ శోధన ఉన్నా ఈరోజు దేవుడు తొలగించబోతున్నాను మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో కనివిని ఎరుగిన ఆశీర్వాదాలు చూడబోతున్నాడు. రెండవదిగా మార్కు సువార్త 10వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు చదివితే, చంటి బిడ్డను యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి ఆశీర్వదించమని అడుగుతున్నారు. దేవుని బిడ్డారా, ఆ వాటిని కూడా కొంతమంది ఆపేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆశీర్వదించబడటానికి సాతానికి ఎంత మాత్రం ఇష్టం ఉంటుంది. దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు యొక్క తాకిడి అనుభవించడానికి ఎంత మాత్రం సాతాను ఇష్టపడాడు. ఈ క్రమంలోనే సాతాను మనుషుల ద్వారా ఆటంకపరిచాడు. ఈరోజు కూడా మీ జీవితంలో అనేక ఆటంకాలు ఉన్నాయి. ఆశీర్వదించబడకుండా ఆటంకాలు ఉన్నాయి, శోధన ఉన్నాయి. చేదాకా వచ్చి వెళ్ళిపోతుంది పాస్టర్ గారు, నాకు వచ్చే ఉద్యోగం అంతా అలాగే ఉంటుంది, ఈవెన్ మా కుటుంబంలో జరగాల్సిన వివాహ విషయం కూడా అలాగే ఉంటుంది. మరి చేదాకా వచ్చి నేను అందుకోలేకపోతున్నాను, నష్టపోతున్నానని మరి బాధపడుతున్న వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. మీ అడ్డు ఆటంకాలన్నీ దేవుడు తొలగించబోతున్నాడు. ఇంకా మీ జీవితంలో ఏదైనా అడ్డు ఆటంకాలు ఉంటే ఖచ్చితంగా దేవుడు తీసివేయబోతున్నాడు. మీకు క్షేమం కలగబోతున్నాయి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా ఈ సమస్తం జరుగుతున్నారు ప్రభా. ప్రతి అడ్డును తొలగించండి ప్రభా. ప్రతి శోధన తీసివేయండి ప్రభా. పాపం, శాపం, రోగం, తెగులు ఏదైతే అడ్డుగా ఉన్నాయో ఆ అడ్డుని యేసునామములో తొలగిపోనుగాక. ఇప్పుడు ఆశీర్వదించి దీవించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.